ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యందు భయము భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలో లోటుపాట్లు ఏమంటే సరి చేసుకునే భాగ్యం దయచేయండి. నీ యొక్క జ్ఞానాన్ని గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి. వినేవారికి కూడా గ్రహించే మనసు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2024 సంవత్సరం జనవరి 7 నుంచి నా చర్చిలో చిన్నపిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నాం. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. ఆ పిల్లలు కొన్ని పాఠాలు చెప్తారంట, కొంచెం ఒకసారి అందరూ వినండి. ఫస్ట్ సాత్విక, మీరు ఎదరికొచ్చారు, ఎదరికి రండి, ఇద్దరు రండి. ఇద్దరు ఎవరు చేస్తారు ప్రార్థన? ఎవరు ప్రార్థన వాళ్ళు చేయండి. అట్లా సిహెచ్ శ్రావ్య అండి. ముందు ప్రార్థన చేసి నేర్చుకున్న ఒక 5 పాఠాలు నేను ఒకటొకటి చెప్తాను, అవి ఏంటంటే చెప్పింది. చాలా గట్టిగా చెప్పు. ముందు ప్రార్థన చేయి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇక్కడున్న వారికి మంచి మనసు దయచేయండి తండ్రి. ఆమేన్. చెప్పు, హవ్వ గురించి చెప్పు. హవ్వ జీవమునిచ్చు ప్రతి మనిషికి తల్లి హవ్వ. హవ్వ భర్త పేరు ఆదాము, హవ్వ తండ్రి పేరు దేవుడు. బైబిల్ గురించి. బైబిల్ దైవ గ్రంథము. గ్రంథాన్ని ఇంగ్లీష్ లో బైబిల్ అని అంటారు, బైబిల్ ని తెలుగులో గ్రంథం అంటారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ రాయబడింది. దేవుడితో ఎలా మాట్లాడాలి మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడితో మాట్లాడతాం. దేవుడు మనతో ఎలా మాట్లాడతారు? మనం బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఏది ముందు ఏది వెనకాల? కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందు గుడ్డు తర్వాత. ఎందుకని? దేవుడు కోడి ముందు చేశాడు కాబట్టి. చంద్రమండలంలో ప్లాట్స్ కొనుక్కోవచ్చా? కొనకూడదు. ఎందుకని? చంద్రుడి మీద మంచి మొక్కలు లేవు, చంద్రుడి మీద మంచి నీరు లేదు, చంద్రుడి మీద మంచి వాతావరణం లేదు, చంద్రుడి మీద మంచి మట్టి లేదు. నరులకు నివాసయోగ్యంగా భూమి మాత్రమే. కావాలంటే భూమి మీద ప్లాట్స్ కొనుక్కోవచ్చు, చంద్రమండపై ప్లాట్స్ కొనుక్కోకూడదు. క్లాస్ కట్టినా బాగా చెప్పింది. నెక్స్ట్ సిహెచ్ సాత్విక, ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పాఠం చెప్పి నాకు మంచి జ్ఞానం ఇవ్వమని, వినేవారికి గ్రహించుకునే మనసు ఇవ్వమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 6 దినాల సృష్టి గురించి చెప్పు. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు 6 దినాల సృష్టి కార్యక్రమం. 1వ దిన వెలుగు, 2వ దిన ఆకాశం, 3వ దిన భూమి, అన్ని రకాల మొక్కలు, 4వ దిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 5వ దిన జలచరములు, పక్షులు, 6వ దిన పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము హవ్వలు. 7వ దినం దేవుడు విశ్రమించాడు. ఆదికాండ గ్రంథాన్ని విభజించు. ఆదికాండ గ్రంథ విభజన. ఆదికాండంలో 2 భాగాలు. మొదటి భాగంలో 4 సంఘటనలు, 1 నుండి 11 అధ్యాయాలు. 1 సృష్టి, 2 సృష్టి పఠన, 3 జలప్రళయం, 4 జాతుల విభజన. 2వ భాగంలో 4 వ్యక్తులు, 12 నుండి 50 అధ్యాయాలు. 1 అబ్రహాము, 2 ఇస్సాకు, 3 యాకోబు, 4 యోసేపు. ఆదికాండ గ్రంథ విభజన. ఆదాము గురించి చెప్పండి. ఇంకా ఇంకోటి. ఆదాము మొదటి మానవుడు. ఆదాము భార్య పేరు
మాంసాహారం? ఏది శాకాహారం, ఏది మాంసాహారం? మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారము శాకాహారం. జంతువులు, పక్షులు, జలచరముల నుండి వచ్చే ప్రతి ఆహారం మాంసాహారం. గుడ్డు మాంసాహారం, పాలు మాంసాహారం, నెయ్యి మాంసాహారం, పప్పులు శాకాహారం, ఆకుకూరలు శాకాహారం. శాకాహారం మాంసాహారం కలిపి తినవద్దు. శాకాహారమే ఎక్కువగా తినాలి. విత్తనములు, పండులు ఎక్కువగా తినాలి. శాకాహారమే మంచి ఆహారం. క్లాస్ 3 నెలల నుంచి నేర్చుకుంటున్నారు అంతే పిల్లలు. ఇది 4వ నెల, 4వ నెల కదా. భవిష్యత్తులో మనల్ని మించిపోతారు. ఒక 2 సంవత్సరాలు గడిస్తే ఏబాబు గారు అసలు మనల్ని మించిపోతారు. నేను చిన్న ఉపమానం ఒకటి చెప్పి మన కృష్ణ గారికి ఆధారం కదా రమ్మను. నువ్వు చెప్తావా? చెప్పాడు తిరిగి. ఆదికాండ, నిర్మాకాండ, లేవికాండ, సంఖ్యాకాండ, దివ్యోపదేశకాండ. వెరీ గుడ్. వర్ష నీదే తర్వాత. సరే, మన మధ్యలో ఉన్న కృష్ణ వచ్చి మొదటి పాట వివరిస్తే దానికి ముందు చిన్న ఉపమానం చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. నువ్వు రాసుకో. సరే, అందరూ వినండి. 10th క్లాస్ మీ అందరికీ తెలుసు, ఇంటర్ తెలుసు, డిగ్రీ తెలుసు. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే పీజీ. 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. ఇంటర్లోకి వెళ్ళేటప్పటికి 1 తగ్గుతాయి, డిగ్రీలో ఇంకో 2 తగ్గుతాయి, పీజీలోకి వెళ్ళేటప్పటికి 1 సబ్జెక్ట్ని 2 ఇయర్స్ చేస్తారు. ముంబైలో అన్నామలై యూనివర్సిటీ అని ఉంది. మన దేశం నుంచి ఇలాగే కొంతమంది అక్కడ డిగ్రీ పీజీ చేయడానికి వెళ్ళారు. అందరూ తలవాటి ఒకళ్ళు జువాలజీ, ఒకళ్ళు బాటనీ, ఒక్కొక్క సబ్జెక్ట్ పీజీ చేద్దామని తీసుకుంటే ఒక ఆయన ఈత శాస్త్రాన్ని తీసుకున్నాడు. ఏంటి ఈత శాస్త్రం అంటే? ఈత నేర్చుకోవడం గురించి పీజీ చేద్దామని ఈత శాస్త్రాన్ని కోర్సు తీసుకున్నాడు. జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ఇయర్ బుక్స్ ఇంటికి వచ్చినాయి. ఈత అంటే ఏమిటో ఒక పుస్తకం వచ్చింది, ఈతలో రకాలని ఇంకో పుస్తకం వచ్చింది. ఓకే, సంవత్సరం అంతా చదివేశాడు, ఎగ్జామ్స్ రాసాడు, 98% పాస్ అయిపోయాడు. మళ్ళీ సెకండ్ ఇయర్ ఫీజు కట్టాడు. మళ్ళీ సెకండ్ ఇయర్ బుక్స్ వచ్చినాయి. భారతదేశంలో ఈత, ప్రపంచంలో ఈత. భారతదేశంలో ఈత ఒక బుక్, ప్రపంచ దేశాల్లో ఈత ఎలా ఉందో ఒక బుక్. ఓకేనా, 2 చదివేస్తాడు. దాంట్లో కూడా 98% వచ్చింది. ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చక్కగా రాసేసాడు. ఈ 98 కలిపి సగం చేసి మళ్ళీ 98 చేసి తల మీద ఒక టోపీ పెట్టారు, ఒంటికి ఒక కోట్ ఇచ్చారు, చేతిలో ఒక పట్టా ఇచ్చారు, ఒక ఫోటో ఒకటి తీసుకున్నారు, ఇంటికి పంపించారు. 2 సంవత్సరాలు కష్టపడి ఈత శాస్త్రంలో ఏం చేశాడు? పీజీ చేశాడు, పిహెచ్డీ చేశాడు. ఓకే, చదువు అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర రోడ్డు మీద వెళ్తుంటే పెద్ద చెరువు ఒకటి కనపడింది. అతను చదవడానికి వెళ్ళేటప్పుడు ఆ చెరువులో నీళ్ళు లేవు. చదువు అయిపోయిన తర్వాత చూస్తే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. నీళ్లు చూడంగానే ఏం గుర్తొచ్చిందంటే, అబ్బా నేను ఈత శాస్త్రంలో పిహెచ్డీ చేశాను కదా, ఒక్కసారి మునిగి తేలే ఈత కొడదాం, ట్రై చేద్దాం. ఒకసారి మైండ్లో తెచ్చుకున్నాడు. మైండ్లో తెచ్చుకుంటే ఇటువంటి నీటిలో ఈత ఎలా కొట్టాలి అంటే, పొట్టతో నీటిని వెనక్కి లాగుతూ, కాళ్ళతో వెనక్కి లాగుతూ, చేతులతో వెనక్కి లాగుతూ కొట్టాలని 15 మార్కుల క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాశాడు. 15 బండి. ట్రై చేద్దామని అమాంతం చొక్కా ఇప్పేసి దూకేశాడు, నీళ్ళలో దూకేశాడు. అదంతా గుర్తుకొస్తుంది. ట్రై చేస్తున్నాడు కానీ మునిగిపోతున్నాడు. ఎంత ట్రై చేసినా పైకి రావట్లేదు. మునిగిపోతున్నాడు. అక్కడ గేదలు కాస్తున్నాడు, గోసు పెట్టుకుని ఉన్నవాడు గబగబా దూకి మల్తాపు పట్టుకుని బయటికి లాక్కొచ్చి పడేసాడు. అయ్యా నువ్వు కూడా ఈత శాస్త్రం చదివావా అని అడిగాడు. నేను ఎక్కడ ఏమీ చదువుకోలేదయ్యా అన్నాడు. మరి నీకు ఈత ఎలా వచ్చు అన్నాడు. ఇది ప్రాక్టికల్గా మనం చేస్తేనే వస్తుంది. మనం కూడా బైబిల్ చదివి ఎలా అయిపోయిందంటే, డిగ్రీలు పిహెచ్డీలు అయిపోతున్నాయి కానీ ప్రాక్టికల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి శూన్యం.
అలా మనం ఉండకూడదు. మన మధ్యలో కృష్ణ వచ్చి మొదటి పాఠాన్ని వివరిస్తాడు. క్రైస్తవ విశ్వాసులకు ఉండవలసిన 12 లక్షణాలు. అందరూ తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నామండి. పరలోక బంధన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహాప్రభువ, ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ యొక్క గృహం యొక్క తండ్రి, ఈ విధంగా చెప్పడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, చెప్పుచున్న నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వినేవారికి మంచి సమయోచితమైన ఆలోచన ఇవ్వండి తండ్రి. ప్రభువా, ఎందుచేత అయితే తండ్రి ఈ యొక్క కూటాన్ని తండ్రి ఏర్పాటు చేసుకున్నారో మీకు సమస్తం ఎరిగిన వారు తండ్రి. కాబట్టి తండ్రి, వారికి కావాల్సిన సమస్త సహాయాన్ని మీరే దయచేసి తండ్రి, మీ నామానికి ఘనత మహిమ ప్రభావమును మీరే పొందమని తండ్రి, త్వరలో ఉన్న క్రీస్తు ప్రభు వారి పేరు అడిగేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి అందరికీ వందనాలండి. 12 గుణాల విశ్వాసి. ఒక విశ్వాసి జీవితంలో ఉండాలంటే ఒక 12 గుణాలు ఉన్నాయనుకుందామండి. ఈ 12 గుణాల్లో మొదటి గుణం ప్రేమ అండి. ప్రేమ. మనము ఒకరినొకరు ప్రేమింతుము. ప్రేమ దేవుని మూలముగా పుట్టినది. దేవుని మూలముగా పుట్టిన దాంట్లో స్వార్థం ఉండదండి. నిస్వార్థమైన ప్రేమ అండి దేవుని మూలంగా పుట్టిన ప్రేమ అండి. మనుషుల మూలంగా పుట్టిన ప్రేమ అయితే స్వార్థమైన ప్రేమ అండి. అది అవసరాల వరకే వాడుకుంటుందండి, అవసరాలు తెరపగానే వదిలేస్తుందండి. అయితే దేవుని ప్రేమ అయితే నిస్వార్థమైన ప్రేమ అండి. ఎదురుగా సహోదరుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుడు ద్వేషించాడు అనుకోండి, అతడు దేవుని ప్రేమించినట్ట? అబద్ధికుడా? అబద్ధికుడేనండి. ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించిన వాడు, కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడండి? ప్రేమించలేడు. కాబట్టి మొదట ఏం చేయాలండి? మనం ఎదురుగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించాలండి. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమించాడండి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ సృష్టిని అంతటినీ చేశాడండి. ఈ సృష్టిని అంతటినీ చేసి మనల్ని బ్రతకమని ఈ యొక్క సృష్టిలోనికి మనల్ని పంపించడం అనేది జరిగిందండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలండి? ఒకరినొకరం ప్రేమించుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు ఎక్కడ చూసిన సమాజంలో గొడవల కారణం ఇదేనండి. గొడవలకి మూల కారణం ప్రేమ లేకపోవడం అండి. భార్యను భర్త ప్రేమించట్లేదు, భర్తను భార్య ప్రేమించట్లేదు, అత్త మామను ప్రేమించట్లేదు, కోడ అత్తల మధ్య ప్రేమ అనేది ఉండట్లేదండి. సమాజంలో ఒక్క చిన్న మాట కూడా పడని పరిస్థితి అండి ఈరోజండి. ఒక చిన్న మాట కూడా ఎవరో పడట్లేదండి. కాబట్టి ఒకరినొకరు ప్రేమ కలిగి, అందుకనే పౌలు గారు గల్తీపత్ర సంఘానికి రాసి చెప్తారు కదండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలండి. అలా ప్రేమిస్తే మనకి ఎవరితో గొడవలు ఉండవు, మన జీవితాలు సుఖవంతంగా ఉంటాయండి. ఇది మొదటి లక్షణం. ఒకరి అట్లా ఒకరు మనం ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో సహోదరులు కూడా అలాగే ప్రేమించాలండి. ఇకపోతే రెండోదండి క్షమాగుణం అండి. క్షమాగుణం మత్తయి సువార్త 6:14 ఉంటుంది కదండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును.
మనుషుల అపరాధంలో మొట్టమొదట మనం ఏం చేయాలండి? క్షమించాలి. అప్పుడు పరలోకపు తండ్రి మనల్ని క్షమిస్తాడండి. సహోదరుడు మన ఎడల తప్పిదం చేసిన ఎడల పేతురు గారు యేసు ప్రభుల వారిని అడుగుతాడండి. సహోదరులు మన ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు క్షమించాలి ప్రభు అని అడిగినప్పుడు పేతురు గారు ఏం చెప్తారండి? 7 మార్లు మట్టుగా ప్రభు క్షమించాలన్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్తారు కదా 70 ఏళ్ల మట్టుకు క్షమించాలండి. అంటే జీవితాంతం క్షమిస్తూనే ఉండాలండి. ఎవరండి క్షమించాలి? మన ఎడల ఎవరైనా తప్పు చేసినప్పుడు జీవితాంతం వారిని క్షమించి వదిలేయాలండి. కానీ ఈ రోజుల్లో ఒక మాట అంటే పడలేని పరిస్థితులు ఉన్నారండి సమాజం అండి. ఇంట్లో వాళ్ళన్నా సరే పడలేని పరిస్థితిలో నేడు సమాజంలో మనుషులు ఉన్నారండి. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇదిగో మీరు మీ ఎడల ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమిస్తే నేను మీ తప్పులను క్షమిస్తాను అంటున్నాడండి దేవుడు. ఒక రాజుగారు ఉన్నారండి. రాజుగారు 10,000 తలంతులండి, 10,000 తలంతులు గల ఒక వ్యక్తిని క్షమించారండి. ఒక తలంతు వచ్చి 3,600 అండి. ఒక తలంతు వచ్చి 3,600 బాగా వినాలండి. 3,600 అండి ఒక తలంతు వచ్చి. 10,000 తలంతులు అంటే సుమారుగా మన భాషలో 3,60,00,000 అండి. 3,60,00,000. అతనిని రాజుగారి దగ్గర తీసుకొస్తారండి. రాజుగారి దగ్గర తీసుకొస్తే రాజుగారు అంటారు, ఏమయ్యా మరి నువ్వు నా దగ్గర 10,000 తలంతులు అప్పు తీసుకున్నావు కదా, నా డబ్బులు నాకు ఇచ్చేమనగానే అయ్యా నేను త్వరలోనే ఇచ్చేస్తానయ్యా, మీ యొక్క అప్పు చెల్లించేస్తానయ్యా అంటారు. అప్పుడు ఈయనేమంటారంటే రాజుగారు, నాకు కుదరదయ్యా, నువ్వు భార్యనైనా పిల్లలైనా కలిగిన యావదాస్తిని అమ్మేసి నా అప్పు నాకు చెల్లించమంటే చెల్లిస్తానయ్యా, నాకు కొద్ది సమయం ఇవ్వండి అన్నప్పుడు రాజుగారు సుమారుగా 3,60,00,000 నా అప్పుని క్షమించి వదిలేస్తారండి. క్షమించేసి వదిలేస్తారండి. ఈ వ్యక్తి ఉన్నాడు కదండి, క్షమింపబడిన వ్యక్తి ఉన్నాడు కదండి, ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి 100 ధ్యానారములండి. 100 ధ్యానారములు అంటే ఒక ధ్యానారం వచ్చి 50 పైసలండి. 100 ధ్యానారములు అంటే 50 రూపాయలండి. 50 రూపాయలు అప్పు ఉన్న వాడిని గొంతు పట్టుకొని కాలర పట్టి నా డబ్బులు ఎప్పుడు ఇస్తావా అని అడుగుతాడండి. ఎప్పుడు ఇస్తావా అని అడుగుతాడండి. అడిగితే ఈ రాజుగారికి ఈ విషయం తెలుస్తుందండి. నేను ఇంత మొత్తంలో అతన్ని క్షమించాను కదా, ఈ కొద్ది మొత్తంలో అతను క్షమించలేదని అతన్ని జైల్లో అప్పగిస్తాడండి. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, దేవుడి దృష్టిలో మనం అనేకమైన తప్పులు చేసి ఉంటామండి. కానీ ఆ విషయాలు మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని క్షమిస్తూనే వస్తున్నాడండి. మన ఎడల ఎవరైనా చిన్న తప్పు చేస్తే వారిని క్షమించలేని పరిస్థితిలో మనం ఉన్నామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఎడల ఎవరైనా చిన్న తప్పు చేసినా సరే వారిని మనం ఏం చేయాలండి? క్షమించి వదిలేయాలి. నేను వాళ్ళని క్షమించడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటండి? అంటే మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. లోకపరంగా చూసుకుంటేనండి, ఎవరైనా ఒక మాట అన్నారండి, మనల్ని ఎవరైనా తిట్టారండి, అక్కడ తిట్టేసి వదిలేసామనుకోండి, ఆడికి మనకు గొడవ లేదండి, మనం హ్యాపీగా బ్రతుకుతామండి. లేదు నువ్వే నన్ను అంటావా అని మనం అడిగేది గొడవకి వెళ్ళామనుకోండి, పెద్ద గొడవ అయిపోద్దండి, ప్రాణాలైనా పోవచ్చండి, కత్తులు పట్టుకొని నరుక్కునే పరిస్థితి అయినా రావచ్చండి. ఇక్కడ ఒక్క మాట అండి, చిన్న మాటకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చిందండి. అదే క్షమించి వదిలేసామనుకోండి, ఆ పరిస్థితి మనకి రాదండి. కాబట్టి మనం ఏం చేయాలండి? క్షమించే గుణాన్ని కలిగి ఉండాలండి. ఎవరేమన్నా వదిలేయండి, ఈ చెబుతాయిని ఈ చెబుతో వదిలేయడమేనండి. అది 2వ గుణం. ఇకపోతేనండి 3వ గుణం అండి, తగ్గింపు స్వభావం ఉండాలండి. మనకి తగ్గింపు స్వభావం. సాక్షాత్తు దేవుని కుమారుడు యేసు ప్రభుల వారు పరలోకాల నుంచి భూలోకానికి వచ్చారండి. భూలోకానికి వచ్చి అక్కడ శిష్యుల యొక్క పాదాలు కడిగారండి. శిష్యుల యొక్క కాళ్ళు కడిగారండి యేసు ప్రభుల వారు.
ఆయన ఎంతో అధికారం కలైన వ్యక్తి అండి. అయినప్పటికీ ఆ అధికారాన్ని పక్కన పెట్టేసి దేవుడు ఏం చేశాడండి, శిష్యుల యొక్క పాదాలను కడగడం అనేది జరిగిందండి. మనం కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలండి. తగ్గింపు స్వభావం మన జీవితంలో లేనప్పుడు మనం దేవుని కోసం బ్రతకలేమండి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును. యేసు ప్రభుల వారు ప్రతి ఒక్క విషయంలోనండి అన్ని విషయాల్లోనే తగ్గించుకున్నారు. పాపం జోలికి వెళ్ళలేదండి. అన్ని విషయాల్లో తగ్గించుకున్నారు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చారండి. యేసు ప్రభుల వారు వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అండి యేసు ప్రభుల వారండి. ఎందుకు వెళ్ళారండి పరలోకానికి అంటే ఆయన ఏ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారు. ఒకటి, పాపం జోలికి వెళ్ళలేదండి. పాపం జోలికి వెళ్ళకుండా మానవ శరీరాన్ని ధరించిన మొట్టమొదటి వ్యక్తి, పరలోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభుల వారండి. కాబట్టి మనం కూడా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలండి. ఇకపోతే 4వదండి కనికరం. కనికరం ఎవరైనా దారి తప్పి తిరుగుతున్నారనుకోండి, దేవుని మార్గంలో లేక లోకానుసారంగా తిరుగుతున్నారనుకోండి, వారిని చూసి మనం హేళన చేయకూడదండి. హేళన చేయకుండా వారిని దేవుని యొక్క మార్గంలోనికి, సన్మార్గంలోనికి తీసుకురావాలండి. నాకు బైబిల్ జ్ఞానం బోల్డ్ తెలుసు, నీకేమీ తెలియదని వారిని హేళన చేయకూడదండి. నీకు తెలిసింది వారికి చెప్పాలండి. తప్పిపోయిన వారిని దేవుని యొక్క మార్గంలోనికి లాక్కి రావడానికి మనం ప్రయత్నం అనేది చేయాలండి. కోత విస్తారమే కానీ పనివారి కొద్దిమంది. దేవుని యొక్క మాటలు చాలా ఉన్నాయి. మారవలసిన వారు అనేక మంది ఉన్నారండి. అనేక మంది ఉన్నప్పటికి కూడా ఆ పని చేయడం మానేసి మనుషులు ఈరోజు ఏం చేస్తున్నారండి, హేళన చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నీకు దేవుని వాక్యం రాదు, నాకు మాత్రమే వచ్చని వారిని హేళన చేస్తున్నారండి. ఇంకా మారవలసిన వారు అనేక మంది ఉన్నారండి. కానీ వాళ్ళను మార్చడం మానేసి మనిషి హేళన చేసే పరిస్థితిలోనికి వచ్చాడండి. కాబట్టి ఎవరైతే దేవుని మార్గం తప్పి తిరుగుతున్నారో వారిని మనం కనికరపడి దేవుని మార్గంలోనికి తీసుకురావాలండి. ఇది 4వ మాట అండి. ఇకపోతే 5వ మాట అండి, సాత్వికమైనది. సాత్వికమైన మనస్సు లేదా దీన మనస్సు అని కూడా చెప్పుకోవచ్చండి. మధ్యాహ్నం మనం సార్ చెప్పారండి, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలండి. దీన మనస్సు అంటే ఏంటండి? దీన మనస్సు అంటే అసలు ఎవరేమన్నా సరే ఆ విషయం గురించి మనం పట్టించుకోకూడదు. లోబడే తత్వం అంటారు కదండి, లోబడే తత్వం. పెద్దలకు చిన్నవాళ్ళు లోబడే తత్వం. ఇంకా చెప్పాలంటే గుణవంతురాలైన భార్య తల ముసుగు వేసుకుని దేవుని కోసం బ్రతికిన వారు ఉంటారు చూడండి, గుణవంతురాలుగా ఉంటారు చూడండి. లోబడే తత్వం, ఏ దేనికైనా సరే లోబడే తత్వం ఉంటారు కదండి. అది లోబడే తత్వం అంటే దీన మనస్సు లేదా సాత్వికత. అయితే ఇక్కడ దీన మనస్సు లేదా సాత్వికత అంటే ఏంటంటే అండి, యేసు ప్రభుల వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చారు, కొంతమంది చిన్నపిల్లలు వచ్చారండి. కొంతమంది చిన్నపిల్లలు వచ్చేసరికి ఇక్కడ యేసు ప్రభుల వారి శిష్యులు వారి దగ్గర రాకుండా అడ్డగిస్తున్నారండి. మీరు వారి దగ్గర యేసు ప్రభుల వారికి రావద్దని వారి దగ్గర ఏంటంటే మోటుగా ప్రవర్తిస్తున్నారండి. యేసు ప్రభుల వారు ఇక్కడ ఎలా కలిగి ఉన్నారండి? దీన మనస్సు కలిగి ఉన్నారు. కానీ శిష్యులు ఎలా కలిగి ఉన్నారండి? మోటుతనాన్ని కలిగి ఉన్నారు. మీరు రావద్దు, రాకండి, అక్కడే ఉండిపోండి అని వారిని మోటుతనంగా ప్రవర్తించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుందండి. అయితే మనిషి జీవితంలో కూడా క్రైస్తవ్యంలోనికి రాకముందు మోటుతనం అనేది ఉంటుందండి. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే రౌడీయిజం అండి. ఎవడరా నువ్వు, ఏంట్రా అంటే ఇలా మాట్లాడే భాష ఉంటుందండి. మాట్లాడే భాషా తత్వం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమండి చెప్పండి ఇలా అంటే మన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన భాష ఏమైపోవాలండి, ఆటోమేటిక్గా ప్రవర్తన భాష మారిపోవాలండి. మనల్ని చూసి ఎమ్మ మీరు దేవుడిని నమ్ముకున్నారా బాబు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా అని అనగలగాలండి. మన యొక్క మాటలు చూసి మీరు దేవుడిని నమ్ముకున్నారా అని అనగలగాలండి. అంటే
మన యొక్క ప్రవర్తనను బట్టి దేవునికి ఏం రావాలండి? మహిమ రావాలి. ఫస్ట్లో మన ప్రవర్తన బాగోలేదు, మన ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకలేదు, లోకానుసారంగా మనం బ్రతికాం. కానీ దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చామో వీటన్నిటిని విడిచిపెట్టేయాలండి. దేవుని కోసం దీన మనసుగా బ్రతకాలండి. ఇంకా నేను లోకంలోనే బ్రతుకుతాను, నాకు నచ్చినట్టే బ్రతుకుతానంటే దేవుడు ఏం చేస్తాడండి? తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడండి. ఆ అధికారం దేవుడికి ఉందా లేదండి? దేవునికి ఉంది. మరణంలో నుండి, అది పాతాళంలో నుండి పైకి రప్పించేవాడిని నేనే, అందులోనికి పంపించేవాడు కూడా దేవుడేనండి. కాబట్టి మనం ఏం చేయాలండి? దీన మనస్సును కలిగి ఉండాలండి. ఇది ఎన్నోదండి? వినట్లేదేంటండి? 5వ మాట. మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా వేస్తారండి. కాబట్టి మనం అందరం ఏం కలిగి ఉండాలండి? దీన మనస్సును కలిగి ఉండాలండి. ఇకపోతే 6వదండి, నిగ్రహ స్వభావం అండి. నిగ్రహ స్వభావం, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటారండి ఇంగ్లీష్లో. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే నిగ్రహం చేసుకోవడం అండి. ప్రతి ఒక్క విషయంలోనూ నిగ్రహం చేసుకోవడం అండి. అవ్వ ఆదామును దేవుడు ఏదైనా తోటలో చేశాడండి. చేసి ఏదైనా తోటలో పెట్టాడండి. పెట్టిన తర్వాత ఇదిగో ఈ తోట ఫలంలో ఉన్న ఫలాలన్నీ కూడా తినండి అని దేవుడు చెప్పాడండి. తినండి అని చెప్పిన తర్వాత అన్ని ఫలాలు తినండి, కానీ మంచి చెడు తెలియనిచ్చే ఫలాన్ని మాత్రం తినొద్దని దేవుడు చెప్పాడండి. అప్పటి వరకు ఆ తోటలో తిరిగారండి, ఆ ఫలాన్ని అంటుకోకుండా ఉన్నారండి. కానీ అపవాది ఎంటర్ అయిందండి. ఎప్పుడైతే అపవాది ఎంటర్ అయిందో అప్పుడు అపవాది ఏమైందంటే, ఇది నిజమా? ఉత్తిదే ఏమి లేదు, ఆ ఫలం తింటే మీరు దేవదూతల వల్ల అయిపోతారు, మీకు జ్ఞానం వచ్చేద్దని ఎప్పుడైతే అపవాది చెప్పిందో వీరేం చేశారండి? సెల్ఫ్ కాన్ఫిడెంట్ని, నిగ్రహ స్వభావాన్ని కోల్పోయారు. కోల్పోయి వెళ్ళి పండు తినేశారండి. తినేసి వెంటనే ఏం చేశారండి? పాపం చేశారండి. పాపంలోనికి వెళ్ళిపోయారండి. ఇక్కడ అవ్వ ఆదాములు ఏం చేశారండి? సెల్ఫ్ కాన్ఫిడెంట్ని కోల్పోయారు, నిగ్రహ స్వభావాన్ని అనేది కోల్పోయారండి. యేసు ప్రభుల వారి దగ్గరికి ఇలాగ అపవాది ఇంకో సందర్భంలో వచ్చిందండి. వచ్చి యేసు ప్రభుల వారు 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేసిన తర్వాత యేసు ప్రభుల వారు బాగా ఆకలిగా ఉన్నారండి. ఆకలిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అని అందండి. అన్నప్పుడు యేసు ప్రభుల వారు ఇక్కడ నిగ్రహ స్వభావాన్ని కోల్పోలేదండి. కోల్పోకుండా ఏం చేశారంటేనండి, మనిషి బ్రతికేది రొట్టెల వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. మనిషి బ్రతకాలంటే ఏం చేయాలంటే దేవుని మాట కావాలి, అంతేగాని రొట్టె వల్ల మాత్రం బ్రతకడని యేసు ప్రభువుల వారు తన యొక్క నిగ్రహ స్వభావాన్ని కోల్పోలేదండి అక్కడ. కానీ అవ్వ ఆదాములు ఏం చేశారండి? నిగ్రహ స్వభావాన్ని కోల్పోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఈ లోకాశను చూసి మోసపోకూడదండి. పైకి అందంగా కనబడతాయండి, చూడడానికి చూడముచ్చటగా కనబడతాయండి, కానీ లోపలంతా మోసమండి. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ప్యాకెట్లు తెలిసాయండి మీకు? చిప్స్ ప్యాకెట్లు పైకి ఎర్ర కలర్లో భలే రంగురంగులుగా డిజైన్ చేస్తూ ఉంటారండి. దాని లోపల అది పాడవకుండా ఉండాలని కొన్ని కెమికల్స్ కలుపుతారండి. అది తింటే మనకి ఏమవుతుందండి? రోగాల బారిన పడతామండి. కాబట్టి మన యొక్క నిగ్రహ స్వభావాన్ని, లోకంలో అందాన్ని చూసి మోసపోకూడదండి. ఇది 6వ స్వభావం అండి, 6వ లక్షణం అండి. ఇకపోతే 7వ లక్షణం అండి, పూర్ణమైన దీర్ఘశాంతం అండి. దీర్ఘశాంతము లేదా సహనం, దీన్ని సహనంగా చెప్పుకోవచ్చండి. పౌలు గారు యేసు ప్రభువుల వారిలోనికి రాకముందు ప్రధాన పాపిగా ఉన్నారండి. ప్రధాన పాపినైన నన్ను ఆయన దీర్ఘశాంతం చేత నన్ను రక్షించినని ఉంటుందండి. అయితే పౌలు గారు పూర్వం ఎలా ఉన్నారండి? దోషకుడు గాను, హింసకుడు గాను, హానికరుడు గాను,
ఉన్నాడండి. పూర్వ పరిస్థితి అండి పౌలు గారి పరిస్థితి అండి. హింసకుడు గాను, దోషకుడు గాను, హానికరుడు గాను ఉన్నాడండి. ఇలా ఉన్న పౌలు గారిని తన యొక్క సేవలోనికి యేసు ప్రభువు వారు పిలవడం అనేది జరిగిందండి. ఎందుకంటే అప్పటి వరకు తనకి దేవుడి గురించి తెలియదండి. దేవుడి గురించి తెలియదు కాబట్టి క్షమించి వదిలేశాడండి దేవుడు. తన యొక్క పూర్ణ దీర్ఘశాంతం చేత పౌలు గారిని దేవుళ్ళలోకి నడిపించడం అనేది జరిగిందండి. అదేవిధంగా యేసు ప్రభుల వారి విషయంలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరిగిందండి. సేమ్ అంటే యేసు ప్రభుల వారు శిలువ మరణం పొందారండి. అందరికి తెలిసిన విషయమేనండి. సిలువను సిలువేశారండి. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులకు మేకులు కొట్టారు, కొరడాలతో కొట్టి హింసించారండి. అది భయంకరంగా హింసించారండి. ముఖం మీద ఉమ్మొస్తే తుడుచుకొని వెళ్ళిపోయారండి యేసు ప్రభుల వారు. అయితే యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఒక్క మాటతో వారిని క్షమించి వదిలేశారండి. ఆయన యొక్క పూర్ణ దీర్ఘశాంతం చేత వారిని అక్కడ ఉన్న వారందరినీ క్షమించారండి. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో చాలామంది మద్యానికి బానిస అయిపోయి ఉన్నారండి. మందు తాగుతూ మందుకు బానిస అయిపోయిన చాలామంది ఉన్నారండి. చాలామంది కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి అండి. మందు తాగి వచ్చాడండి భర్త, భార్యని కొడుతున్నాడండి. ఒక రోజు కొట్టాడండి, భరించిందండి. 2 రోజులు కొట్టాడండి, భరించిందండి. ఇక అలా భరిస్తూనే ఉందండి. ఎదురు సమాధానం చెప్పలేదండి. తాగొచ్చినోడికి ఏంటండి ఏం మాట్లాడతాడో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల రెండో వాడు ఉన్నాడు కాబట్టి వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే అక్కడ 2 ఉన్నారు, మనం ఒక్కలే ఉన్నాం కాబట్టి తాగినప్పుడు మనం మాట్లాడకూడదు. అంటే భర్త తాగొచ్చాడు, భార్యని కొడుతున్నాడు, రోజు వేధిస్తూనే ఉన్నాడండి. ఆవిడ సహనం కలిగి ఉందండి. కొడుతూ ఉన్నాడు. సహనంతో ఎదురు చెప్పకుండా భరించిందండి. భరించిన తర్వాత చివరికి ఏం జరిగిందండి, అతను కూడా మారిపోయాడండి. నా భార్య ఎప్పుడు నా చేతిలో దెబ్బలు తింటూనే ఉంది, కానీ ఒక్కరోజు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పలేదు అని తన భర్త కూడా దేవునిలోనికి వచ్చేసాడండి. అంటే దేవుని పిల్లలమైన మనం ఏం కలిగి ఉండాలండి, సహనాన్ని కలిగి ఉండాలండి. పెద్దవారు ఒక మాట అనగానే దెబ్బలాట్లు కలగకూడదండి. నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉండకూడదండి. పెద్దవారు అంటే మనం సైలెంట్గా ఉండాలండి. వారికి శిక్ష వేస్తారండి, దేవుడు వేస్తాడండి. ఎందుకంటే శిక్ష వేసే పని నాదయ్యా, నీకెందుకు ఆ శిక్ష, నువ్వు వాడిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళడం ఎందుకయ్యా, నువ్వు సైలెంట్గా ఉండు, వాడి పని నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటేనండి, సహనం, ఓర్పు, సహనం కలిగి ఉంటే దేవుడే అన్ని చూసుకుంటాడండి. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలండి, సహనాన్ని లేదా దీర్ఘశాంతమును కలిగి ఉండాలండి. ఇది ఎన్నోదండి, 7వదండి. ఇకపోతే 8వదండి, విధేయత. విధేయత. యేసు ప్రభువుల వారు భూలోకానికి వచ్చారండి. భూలోకానికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా శిలువ మరణాన్ని పొందారండి. శిలువలో యేసు ప్రభువుల వారు దేవుడికి విధేయుడిగా కనిపించారండి. దేవుడికి విధేయుడిగా కనిపించారండి. హెబ్రీ పత్రిక 5:8 వచనంలో ఆయన దేవుడు కుమారుడై ఉండి ఆయన పొందిన దెబ్బల చేత విధేయతను నేర్చుకున్నాడు అంటండి. ఆయన పొందిన శ్రమల చేత ఏం నేర్చుకున్నాడండి, విధేయత నేర్చుకున్నాడు. మన జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ వస్తాయండి. ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే ఒక్కొక్క పాఠం నేర్చేసుకోవాలండి. మనం ఒక్కో దెబ్బ తగిలినప్పుడు ఒక పాఠం నేర్చేసుకోవాలి. మరలా ఆ దెబ్బ వచ్చినప్పుడు మళ్ళీ మనం దానికి ఎదురుగా వెళ్ళకూడదండి. ఓహో మొన్న ఇలా జరిగింది కాబట్టి దాని జోలికి మనం వెళ్ళకూడదని ప్రక్కకి తప్పుకుపోవాలండి. యేసు ప్రభువుల వారు కూడా ఆయన పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నారంటండి, విధేయతను నేర్చుకున్నారంటండి. మనం కూడా విధేయతను నేర్చుకోవాలండి. సంఘంలో పెద్దలు ఉంటారండి, సర్వేశ్వరరావు గారు లాంటి పెద్దలు ఉంటారండి. ఆయన ఒక మాట చెప్పినప్పుడు అలాగేనండి అనాలి. అంతేగాని ఆయనకి మనం
ఎదురు చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదండి? ఆయనకి అనుభవం ఎక్కువండి. మన స్టేజ్ నుంచి ఆయన ఆ స్టేజ్కి వెళ్ళారండి. కాబట్టి ఆయన చెప్పినప్పుడు మనం ఏం చేయాలండి? లోబడాలి. ఇప్పుడు మా వయసు వల్ల కాకుండా నాకన్నా చిన్నోళ్ళని లోబడవచ్చు, ఆయనకన్నా చిన్నోళ్ళైనా సరే ఆయనకి లోబడాలి. దేవుడే చెప్పాడు కదండి, మీలో ప్రతి వాడు పై అధికారులకు లోబడాలి. ఇక్కడ సంఘంలో లోబడాలి. బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క యజమానులకు కూడా మనం లోబడాలండి. లోబడాలి కదా అని వారు చెడు చేయమంటే మనం చెడు చేయ అవసరం లేదండి. చెడుకు మనం లోబడ అవసరం లేదండి. ఎందుకంటే వాడు చెడు చెప్పినప్పుడు మనం చేసామనుకోండి, పోలీసులు మనల్ని తీసుకెళ్తారండి. కాబట్టి అది దేవునికి అనుకూలంగా ఉన్నంత వరకు మనం చేయొచ్చండి. మన పై అధికారులకు మనం లోబడవచ్చండి. కానీ చెడుకు మాత్రం మనం తలదించాల్సిన అవసరం లేదండి. అది ఎంత పెద్ద అధికారి అయినా సరే మనం తలదించాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుల వారు సిలువలో తండ్రికి విధేయుడిగా కనిపిస్తున్నాడండి. మనం కూడా పెద్దల యందు విధేయులుగా బ్రతకాలండి. ఒకరినొకరు గౌరవించుకోవాలండి. ఒకరినొకరు గౌరవించుకుంటే మన జీవితాలు బాగుంటాయండి. ఏవండి అంటే ఏమమ్మా అంటారండి, ఏరా అంటే ఏరా అంటారండి. కాబట్టి మన యొక్క నోటి మాటను బట్టే వాళ్ళు మనకి తిరిగి సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఒకరి ఎడల ఒకరు మనం ఏం చేయాలండి? విధేయులుగా ఉండాలండి. ఇది 8వదండి. ఇక 9వదండి. ఒకసారి రెఫరెన్స్ చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త. అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే. చాలు. ఇక్కడ యేసు ప్రభులు వారు నిజాయితీగా ఒప్పుకుంటున్నారండి. నేను చేస్తున్న ఈ బోధ నాది కాదండి, నన్ను పంపిన పరలోకపు తండ్రిది ఈ బోధ అంతా. ఈ బోధ నాది కాదు, నా తండ్రిదని నిజాయితీగా ఒప్పుకుంటున్నారండి. ఇంకో వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 5:30 అండి. 5వ అధ్యాయము 30వ వచనం అండి. పక్కన నా అంతటా నేను ఏమీ చేయలేదు, నేను నిన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను. నన్ను పంపిన తండ్రి నా తీర్పు న్యాయమైనది. యేసు ప్రభులు వారు ఇక్కడ తండ్రి వద్ద మాటలు నేర్చుకుని వచ్చి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఆయన మరలా వస్తారండి. మరలా ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేసి వెళ్తున్నారు. మరలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఆ మాటలను బట్టి తీర్పు తీర్చడం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభులు వారు ఇక్కడ నిజాయితీగా ఒప్పుకొచ్చున్నారండి. నేను చెప్పే బోధ నాది కాదు, పరలోకం నుండి పంపిన నా తండ్రిదని యేసు ప్రభులు వారు నిజాయితీగా ఉన్నారండి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలోనైనా సరే నిజాయితీగా ఉండాలండి. నిజాయితీని కోల్పోతే మనం ఏమైపోతామండి? అపవాదికి దగ్గర అయిపోతామండి. కాబట్టి నిజాయితీని మనం కోల్పోకూడదండి. 9వదండి. ఇకపోతే 10వదండి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 9వ దాంట్లోనే సుంకరి పరిసయ్యుడు అందరికీ తెలుసండి. సుంకరి ఏం చేశాడండి? ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ధైర్యం చాలదయ్యా అని దూరంగా ఉండి రొమ్ము కొట్టుకుని ఆగిపోయాడండి. కానీ పరిసయ్యుడు ఏం చేశాడండి? ఈ సుంకరి వల్ల నేను కాకుండా నేను ఉపవాసం ఉంటున్న వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నానని గొప్పలు చెప్పుకున్నాడండి. ఇక్కడ సుంకరు నిజాయితీగా ఒప్పుకున్నాడండి, తండ్రి నేను పాపిని అని. కానీ ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడండి? గొప్పలు చెప్పుకుంటున్నాడండి. దేవుడి దగ్గరికి వచ్చి మనం గొప్పలు చెప్పుకోకూడదండి. దేవుడి దగ్గరికి వచ్చి మనం సరెండర్ అయిపోవాలండి. తండ్రి నేను పాపిని తండ్రి, నా వల్ల ఏం కాదు తండ్రి, నీవే నాకు దిక్కు తండ్రి, నీవు తప్పితే నాకు ఇంకెవరు లేరు తండ్రి
అని దేవుడి దగ్గరికి వచ్చి మనం సరెండర్ అయిపోవాలండి. లేదు నేను మొన్న మీటింగ్కి 10,000 ఇచ్చాను 100 మందిని చదివిస్తానంటే దేవుడు తీసి పక్కన పెట్టేస్తారండి. దేవుడి దగ్గర ఏం చేయాలండి? మనం చేతులు ఎత్తేయాలండి. నేను పాపిని తండ్రిని ఒప్పుకోవాలండి మనందరం. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమించడం అనేది జరుగుతుందండి. ఇక 9వదండి, 10వదండి నిరీక్షణతో కూడిన విశ్వాసం. అబ్రహాం గారండి, నిరీక్షణ అనగానే అబ్రహాం గారు గుర్తొస్తారండి మనందరికీ. అబ్రహాం గారు ఏం చేశారండి? దేవుడు ఇదిగో నీకు ఒక్కగానున్న ఒక్క కుమారుడిని బలిచ్చామంటే అబ్రహాం గారు ఏం చేశారండి? బలివ్వడానికి సిద్ధపడిపోయారండి. ఇక్కడ దేవుడు చెప్పగానే అబ్రహాం గారు ఏం చేశారంటే గాడిదకు కళ్ళ గంతలు కట్టి పిల్లవాడిని తీసుకొని కట్టెలు తీసుకొని వెళ్తున్నారండి. మార్గ మధ్యలో పిల్లవాడికి డౌట్ వచ్చిందండి. ఏమనంటే తండ్రి 22వ అధ్యాయంలో ఉంటుందండి, ఆదికాండంలో అండి. తండ్రి ఈ యొక్క బలి ఇవ్వడానికి కట్లు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ బలి పశువు ఎక్కడ ఉంది తండ్రి అని అడిగారండి. అప్పుడు ఆ ముసలి తండ్రి యొక్క అంటే 100 సంవత్సరాల పిల్లడు పుట్టాడు కదండి, ఎంత చెరువైపోయి ఉంటుందండి. చెరువై ఒక్క కొడుకండి భరిచ్చేమన్నాడండి దేవుడు. 100 సంవత్సరాల కుమారుడు పుట్టాడండి. అప్పుడు అతను ఎంత బాధపడి ఉంటాడండి. కానీ ఆ టైంలో కూడా బాధపడకుండా తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశారంటే దేవుడు చూసుకుంటాడులే నాన్న అని చెప్పేసి తీసుకెళ్ళడం అనేది జరిగిందండి. తీసుకెళ్ళి ఆ యొక్క దేవుడు ఏ ప్రాంతం అయితే చెప్పాడో ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ బలివ్వడానికి కట్లు పేర్చి కుమారుడిని పేర్చి కుమారుడిని పడుకోబెట్టి బలి కత్తి ఎత్తి చంపేపోతుంటే నీవు ఆ బాలుడిని ఏమీ చేయొద్దని చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ సందర్భంలో అబ్రహాం గారు తన కుమారుడిని కూడా బలివ్వడానికి వెనకాడలేదండి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడండి, నిరీక్షణ కలిగి ఉన్నాడండి. కాబట్టి దేవుని పిల్లలైన మనందరం ఏం చేయాలండి? నిరీక్షణతో ఉండాలండి, నిరీక్షణ కలిగిన విశ్వాసం ఉండాలండి. దేవుని కోసం విశ్వాసించాలండి, దేనికోసం నిరీక్షణ కలిగి ఉండాలండి. మనం అంటే పరలోకం కోసం మనం నిరీక్షణ కలిగి ఉండాలండి. మన బ్రతుకంతా దేనికోసం నిరీక్షణగా ఉండాలండి? పరలోకం కోసమే నిరీక్షణ కలిగి ఉండాలండి. ఇకపోతే 11వదండి, ఈ చివరి చెప్పబోయే 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. ఒకటి వాక్యం అనే ఖడ్గం అండి. వాక్యం అనే ఖడ్గం మన బ్రతుకులో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అపవాదుని ఎదుర్కోవాలంటే ఈ యొక్క ఖడ్గాన్ని మనం ఎల్లప్పుడూ ధరించాలండి. యేసు ప్రభువుల వారు చనిపోయిన తర్వాత తాను వెళ్ళిపోతూ శిష్యులకి దేవుని యొక్క మాటలు ఇవ్వడం అనేది జరిగిందండి. యేసు ప్రభువుల వారి వల్ల ఈ సృష్టి అంతా జరిగిందండి, చేయడం అనేది జరిగిందండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, క్రీస్తు లేకుండా కలుగలేదు. మరి యేసు ప్రభువుల వారు ఏదైనా అవ్వచ్చు కదండి. శిష్యుడికి డబ్బు అయినా అవ్వచ్చు, ఆస్తి ధనమైన అవ్వచ్చు, బంగారం అయినా ఇవ్వచ్చు, వజ్రాలైన ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ యేసు ప్రభువుల వారు ఇక్కడ శిష్యులకి ఏమి ఇస్తున్నారండి? దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నారండి. అందరూ వినాలండి, దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నారండి. ఆయన ఏమైనా ఇవ్వగల అధికారం ఉందండి, కానీ ఇక్కడ శిష్యులకి ఏమి ఇస్తున్నారండి? వాక్యాన్ని మాత్రం ఇస్తున్నారండి. యేసు ప్రభువుల వారు శిష్యులకు వాక్యాన్ని మాత్రం ఇవ్వడానికి గల కారణం ఏంటండి? ఎందుకంటే యేసు ప్రభువుల వారు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చేస్తాయండి. క్రూరమైన తోడేళ్ళు వచ్చి ఈ యొక్క నా శిష్యులను ఏం చేస్తాయనండి? పాడు చేస్తాయన్న తెలుసుకున్న యేసు ప్రభువుల వారు దేవుని యొక్క వాక్యాన్ని వారికి ఇచ్చి వెళ్ళారండి.
ఈ యొక్క క్రూరమైన తోడేలు వచ్చినప్పుడు ఏం చేయాలండి? మనం రెండంచులు గల ఖడ్గం మన చేతిలో ఉండాలండి. రెండంచులు గల ఖడ్గం ఏంటండి? దేవుని యొక్క వాక్యం. అది మన చేతిలో ఉండాలండి. అదే భక్తులకి ఘనత అండి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటేనండి, క్యాలెండర్లో రోజుకి ఒక వచనం చూస్తారండి. ఇదే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చదువుకొని వెళ్ళిపోతారండి. కానీ దావీదు గారు ఏం చెప్పారండి మనకి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ఆనందించేవాడు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలండి? దేవారాత్రం ధ్యానించాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు చెప్పిన దాంట్లో 100కు 100% గ్యారెంటీ ఉందండి. ఎందుకు అంటారేమో, మీరు దేవుని వాక్యాన్ని దేవారాత్రం ధ్యానించలేదనుకోండి, దేవుని ధ్యాసలో లేరనుకోండి, దేవుని వాక్యం మనలో లేదనుకోండి, ఆటోమేటిక్గా అపవాది మన మీద వచ్చేస్తుందండి, మన మీద దాడి చేస్తుందండి. కొన్ని సందర్భాల్లో మన మనసు గద్దిస్తుందండి, నువ్వు చేసే తప్పు అని. కానీ మనసును తోసి పక్క పెట్టేస్తామండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందండి, కానీ ఆ మాటను మనం పట్టించుకోమండి. దేవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలండి? ఖచ్చితంగా ధ్యానించాలండి. ఎప్పుడైతే మనం ధ్యానించలేదో అప్పుడు అపవాది మన మీద ఖచ్చితంగా దాడి చేస్తుందండి. ఒకవేళ దాడి చేసినా సరే దేవుని వాక్యం మన మీద ఉందనుకోండి, దాన్ని మనం జయించవచ్చు. దాని గురించి మనం పట్టించుకోలేని పరిస్థితిలో మనం ఉండొచ్చండి. అదేవిధంగా ఒక సందర్భంలో యేసు ప్రభుల వారి దగ్గర నుండి అనేక మంది వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతుంటే అక్కడ 12 మంది శిష్యులు మాత్రం ఉంటారండి. ఈ 12 మంది శిష్యులు ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, మీరు కూడా వెళ్ళిపోతారని అడుగుతారండి. అప్పుడు పేతురు ఏమంటారండి, మేము ఎవరి వద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవం మాట్లాడగలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడి, నిత్య జీవం నీ దగ్గరే ఉంది, మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం అని చెప్పడం అనేది జరుగుతుందండి. చివరికి అందులో ఒకడారి యోధా గారు తప్పిపోతాడండి. దేవుని యొక్క మార్గంలో నుండి తప్పిపోవడం అనేది జరుగుతుందండి. కాబట్టి దేవుని మాటలే నిత్య జీవం గల మాటలండి. దేవుని మాటలు కాక ఇంకే మాట్లాడకూడదు, మనల్ని పరలోకానికి తీసుకు వెళ్ళవండి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఉదక స్నానం చేయాలండి. కోటేశ్వర గారు ఒకసారి మనకు వాక్యాన్ని వివరించారండి దీని గురించి. ఉదక స్నానం చేయాలంటే అండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడూ మన వాక్యంతోనే చదువుకొని ధ్యానించుకొనే ఉండాలండి. అప్పుడు అపవాది మన మీద దాడి చేయడానికి అవకాశం అనేది ఉండదండి. ఈ యొక్క జీవపు వాక్యం లేదా దేవుని మాటలు మనం నేర్చుకొని వాక్యానుసారంగా బ్రతికితే మనకు వచ్చే లాభం ఏంటి? ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే, దేవుని వాక్య ప్రకారం బ్రతికితే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే, మనం పరలోకానికి వెళ్తామండి, నిత్య ఆనందం అండి, నిత్య సంతోషం అండి, ఎప్పుడూ కూడా సంతోషంగా బ్రతుకుతామండి. ఇక మనకి ఈ కష్టాలు నష్టాలు ఏవి పరలోకంలో ఉండవండి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మాటలో మనం నేర్చుకుందామండి. ఇక చివరిగా 12వది అండి, ఏకాంత ప్రార్థన అండి. ఏకాంత ప్రార్థన. బైబిల్లో అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయండి. బైబిల్లో అనేక రకమైన ప్రార్థనలు ఉన్నాయి, దాంట్లోనే ఇది ఏకాంత ప్రార్థన అండి. ఏకాంత ప్రార్థనలో యేసు ప్రభులు వారు కొండకెళ్ళి ఒంటరిగా ఉండి దేవునికి ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. ఈరోజు మనం ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి అండి.
ఆయన ఆ రోజు కొండకెళ్ళి ప్రార్థన చేసుకునేవారు ఈరోజు ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి అండి. మనం లేకంగానే దేన్ని పట్టుకుంటామండి ఈ రోజుల్లో పరిస్థితి? సెల్ ఫోన్ పట్టుకుంటామండి. ఒక సందర్భంలో చెప్పారండి, నీకు ఎవరు బాగా భార్య భర్తను అడుగుతుందంటే ఎవరంటే నీకు చాలా ఇష్టం అంటే ఫస్ట్ ఆవిడ చెప్పేసింది అంటండి. ఫస్ట్ చెప్పాడంటండి, నీకు సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం అంటే నీకు సెల్ ఫోన్ తర్వాత ఎవరు ఇష్టం అని అడిగింది అంటండి. భార్య అంటుందంట నా పేరే చెప్తాడేమో అనుకుంటుంది అంటండి. కానీ ఎవరి పేరు చెప్పిందండి? ఛార్జర్ అంటండి. అంటే ఇక్కడ సెల్కి ఛార్జింగ్ లేకపోతే సెల్ చూడడానికి అవ్వదండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటండి, దేవుని యొక్క మాటలు మనం కలిగి ఉండాలండి. దేవుని మాత్రం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఏకాంత ప్రార్థన చేయాలండి. ఈ రోజుల్లో మనం సెల్ అంటుకోవడం ఎక్కువ అవుతుంది కానీ ప్రార్థన చేయడం అనేది చేయట్లేదండి. అనేక మంది భక్తులు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి వారి యొక్క జీవితాన్ని సంపూర్ణం చేసుకున్నారండి. మరి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద భారం పడుతుందండి ఎక్కువగా. వారి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎక్కువ ప్రార్థన చేయాలండి. యేసు ప్రభు వారి కాలంలో కూడా రాత్రులు ప్రార్థన చేసేవారు, పగలేం చేసేవారండి? దేవుని యొక్క పని అంటే వాక్యాన్ని ప్రకటించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అనేది జరిగిందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం నిత్యం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఒక సందర్భంలో చెప్తారు కదండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. యేసు ప్రభువుల వారు అప్పగింపబడిన తర్వాత రాత్రి వారి శిష్యులు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్న సందర్భంలోని యేసు ప్రభువుల వారు చెబుతున్న మాట అండి. కాబట్టి మన జీవితంలో కష్టాలు సుఖాలు రాకుండా వస్తూనే ఉంటాయండి. కానీ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. ఆ రోజు అపోస్తులు ఎలాగొన్నారండి? ఎడతెగక ప్రార్థన చేశారు. ఒకటి విశ్వాస బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారండి. ప్రార్థన చేయటి యందు ఆ రోజు అపోస్తులు ఎడతెగక ప్రార్థించారండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క 12 గుణాలండి ఒకసారి చెప్పుకుందామండి. ప్రేమ గుణం అండి, మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలండి. 2 క్షమాగుణం అండి, ఒకరినొకరు క్షమించుకోవాలండి. క్షమించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, మనం ఒకరి తప్పులు క్షమిస్తే పరలోక తండ్రి కూడా మన తప్పులను క్షమిస్తారండి. 3 తగ్గింపు స్వభావం కలిగి ఉండాలండి. 4 కనికరం అండి. 5 సాత్వికం అండి. 6 నిగ్రహ స్వభావం అండి, మన నిగ్రహ స్వభావాన్ని కోల్పోకూడదు. 7 పూర్ణ దీర్ఘశాంతం అండి, సహనం కలిగి ఉండాలండి. 8 పూర్ణ దీర్ఘశాంతం తర్వాత విధేయత అండి. 8 విధేయత. 9 నిజాయితీ అండి. 10 నిరీక్షణతో కూడిన విశ్వాసం. 11 వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకోవాలండి. 12 ఏకాంత ప్రార్థన మనం చేయాలండి. కాబట్టి దేవుని కోసం బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా యొక్క 12 గుణాలని, ఇంకా అనేక గుణాలు ఉన్నాయండి, కానీ వీటిని ఫాలో అయితే కొంతవరకు మనం సేవ్ అవుతామండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, దేవా, మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, వాటిలో ఏమైనా తప్పులుంటే దయతో నన్ను మన్నించండి తండ్రి. మీ పిల్లల తండ్రి వాక్యానుసారంగా బ్రతికి మీకు ఇష్టలుగా మేము బ్రతకడానికి, ఇదిగో తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ మీరున్న నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో నన్ను క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ విన్నారు కదండి. విన్న క్లాస్ ఏంటి? ఈత నేర్చుకోవటం. ఫస్ట్ ఉపమానం చెప్పింది అందుకోసం మీకు ఈత శాస్త్రాన్ని నేర్చుకున్నాడు కూడా. 12 గుణాల మంచి విశ్వాసి,
12 గుణాల గురించి విన్నాము, నేర్చుకున్నాము, పరీక్ష రాసాము, బట్టి పట్టేసాం. ప్రాక్టికల్ ప్రాక్టికల్ అంటే మనకి ఫస్ట్ ఏమన్నాడు? ప్రేమ. మనం ఎవరి మీద ప్రేమ చూపించకపోయినా ఫెయిల్. క్షమించటం. మనం ఎవరు క్షమించకుండా ఎవరైనా ఉన్నారు అంటే ప్రాక్టికల్లో ఫెయిల్. దేవుడు థియరీలో ఫెయిల్ అయినా పరలోకానికి రాణిస్తాడు, కానీ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయితే మాత్రం పరలోకానికి రానివాడు. గుర్తుంచుకోండి. నేను ఆ టెక్ చేశాను, ఈ టెక్ చేశాను, నో పరలోకం. ప్రాక్టికల్స్లో పాస్ అవ్వాలి. అరవై బాగా తెలుసు, కెమిస్ట్రీ లెక్చరర్ కాబట్టి ప్రాక్టికల్స్ వేసేస్తారు వాళ్ళు మార్కులు. థియరీ పాస్ అవ్వాలి. లోక విద్యలో థియరీ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ప్రాక్టికల్ సార్లు కొంచెం అటు ఇటుగా చూసి లాగేస్తారు. కానీ బైబిల్ విద్య దగ్గరికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా 100కి 100 ప్రాక్టికల్లో పాస్ అవ్వాలి. థియరీలో 100కి 0 వచ్చినా పర్వాలేదు. ఈ 12 గుణాలు మనం నేర్చుకుని పరీక్ష రాసి 0 వచ్చినా పర్వాలేదు, కానీ 12 గుణాలు మన జీవితంలో చూపిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. అర్థమైందని అనుకుంటున్నాం. మన మధ్యాహ్నం ఆదాము ఒక 30 నిమిషాలు దేవుని మాటలు వివరిస్తారు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నామండి.